ఈ మధ్య బాగా పాపులర్ అవుతోంది బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అండి. 100 ఏళ్ళు బతుకుతున్నారు వీళ్ళందరూ కూడా. ఆ 100 ఏళ్ళు అంటే మన దగ్గర కూడా బతుకుతున్నారు కదా, ఒకటి అలా అనొచ్చు. వాళ్ళల్లో ఎక్కువ శాతం అండి, 60-70% మంది 100 ఏళ్ళు బతుకుతున్నారు. ఆ బతికిన వాళ్ళు కూడా చాలా హెల్తీగా, హ్యాపీగా, మందులు మాకులు ఏమీ లేకుండా, ఏ ఆసుపత్రికి వెళ్లకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు. దీని మీద చాలా చాలా న్యూస్లు మీరు చూసే ఉంటారు. చాలా పుస్తకాలు కూడా వచ్చినాయి. ది ఫేమస్ బుక్ ఒకటి ఉందండి, బుట్నర్. మీరు చదవాల్సిన పుస్తకం ఇది. బుట్నర్ తన ది ఐకానిక్ బుక్, అతనికి ఐకానిక్ బుక్ ద బ్లూ జోన్స్ అని చెప్పి 5 బ్లూ జోన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాడండి. ముఖ్యంగా జపాన్లో ఒకినావా ఉంటుంది. ఆ తర్వాత గ్రీకులో చిన్న ద్వీపం ఇకారియా ఉంటుందండి. ఇక్కడ సగటు ఒక యావరేజ్ అమెరికన్, అంటే అమెరికన్ లైఫ్ స్టైల్ సూపర్ అది ఇది అంటాం కదా, వాళ్ళకంటే కూడా ఎక్కువ కాలం వీళ్ళు బాగా బతుకుతున్నారు. ఎటువంటి గుండె జబ్బులు లేవు, ఎటువంటి మానసిక సంబంధించిన సమస్యలు కూడా ఏమీ లేవు అంటున్నారండి. వీళ్ళు మెడిటేరియన్ ఫుడ్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అసలు వీళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా విషయాలు మనం షేర్ చేసుకుంటున్నాం కదా, అలాంటిదే ఇది. ఎంత మంచిదంటే అంత మంచి వీడియో ఇది ఒక రకంగా. అంటే మరి దీన్ని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను. దయచేసి మనకు అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్క లైఫ్ స్టైల్ ఒక్కటి మార్చుకుంటే చాలండి, చాలా హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని నమ్మే వాళ్ళలో నేను ఉంటాను. సో అందుకే కేవలం నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూసే తీసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, నేను డాక్టర్ని కాదు, కానీ చదువురీత్యా డాక్టరేట్ చేసిన వాడిని. ఇవన్నీ విపరీతంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఫేమస్ మ్యాగజైన్స్ కానీ, ఫేమస్ ఆర్టికల్స్ కానీ, ఫేమస్ విషయాలు కానీ అన్నీ అబ్జర్వ్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో ఇవ్వాలి అనేది నా తాపత్రయం. సో మరి దీన్ని కాస్త లోపలికి వెళ్ళిపోదాం. ఈ లోపలికి వెళ్ళే ముందు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఫాలో అవ్వడానికి, కొన్నిటినైనా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ముఖ్యంగా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, కొన్ని విషయాలండి. ఇక్కడ ఒక 9 విషయాలు పరిశీలిస్తే, ఈ 9 విషయాల్లో వీళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో చూసేస్తే, మనం కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తే నిండు నూరేళ్ళు హాయిగా బతికేయచ్చు అంటున్నారండి. కోట్లు సంపాదించినా, ఏమున్నా, ఏం లేకపోయినా కానీ దీర్ఘాయుష్తో బతకడం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. దాన్ని మించింది ఉందా? ఎన్ని కోట్లు సమం చేయగలం? ఒక్క సంవత్సరం లైఫ్ స్పాన్ పెంచుకోగలమా? 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఇచ్చి? లేదు కదా. సో అంటే ఇది అంతకు మించిన ఆస్తి. అంతకు మించి అంటే మీకు గొప్ప గొప్ప వీడియోలు చాలా చూస్తుంటారు, కానీ ఇది కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. నేను చెప్తున్న విధానం కాదు నా ఉద్దేశం. నేను చెప్పే స్టైల్ కంటే ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కాన్సెప్ట్ గురించి చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ముందు ఫుడ్ చూద్దామండి. ఫుడ్ ఏం చేస్తున్నారు వీళ్ళంటే, ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారండి. మిగిలినవి తినరని కాదు, తింటారు. 80% ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే తీసుకుంటారు. అంటే తాజాగా ఉన్న ఆకుకూరలు, తాజాగా ఉన్న కాయగూరలు, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. నట్స్ కూడా చక్కగా నట్స్ తీసుకుంటారు. హోల్ గ్రెయిన్స్ నట్స్ అంటే మామూలు నట్సే, మళ్ళీ ఎక్కువ ఆలోచించొద్దు. మన వేరుశనగ, శనగ, బఠానీ అన్నీ చిక్కుళ్ళు, రాజ్మాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు ఒక మంచి న్యూస్ ఏంటి అంటే, ఇవన్నీ కూడా, ఈ నట్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు తెలుసు పెస్టిసైడ్స్ వచ్చేసినాయి కదండి, మందులు కొట్టేస్తున్నారు కదా అంటున్నారు కదా. ట్రైబ్ మేట్ అని చెప్పి ఒక ట్రైబల్ ఆర్గానిక్ బ్రాండ్ ఒకటి ఉందండి. మనకి తెలిసిన వాళ్ళే ట్రైబల్ పీపుల్ నలుగురు కలిసి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు మీకు బయట మార్కెట్ కంటే ₹1 తక్కువకే, అంటే ఆర్గానిక్ రేట్ కాదు సుమా. డిమార్ట్లో మామూలు దొరుకుతాయి కదండి, డిమార్ట్ ఏ క్వాలిటీ ఉంటుందో మీకు తెలుసు. వీళ్ళు అలా కాదు, సొంతంగా వాళ్ళ కోసం పండించుకోగా, వాడుకోగా మిగిలిన వాటిని మనకి ఇస్తాము అని అంటున్నారు. దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి. కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. మీకు ఏం కావాలంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉండవు, కానీ వాళ్ళు పండించుకుంటున్న ప్రతిదీ కూడా మీకు అందించే ఏర్పాటు. ₹1 తక్కువగా, ప్యూర్ ఆర్గానిక్ అండి. మోసం మాయ ఏమి ఉండదు. నేను చెక్ చేశాను. అలాంటి వాటినే నేను ప్రమోట్ చేస్తాను. కావాలంటే చెక్ చేసుకోండి మీరు కూడా. అలాగని ఇప్పుడు ఆర్గానిక్ టెస్టులు వగేరా ఏమి చేయలేము, కానీ ట్రైబల్ ఆర్గానిక్ అనొచ్చు ఇది. సో వీళ్ళు ఆ నట్స్ తీసుకుంటున్నారు. హోల్ గ్రెయిన్స్ అండి, ఇవి కూడా వాళ్ళ దగ్గర ట్రైబల్ దగ్గర ఉన్నాయి, అవి కూడా ఇస్తామంటున్నారు. హోల్ గ్రెయిన్స్ అంటే మరేం లేదండి, మన కొర్రలు, మన జొన్నలు, అండు కొర్రలు, సజ్జలు, రాగులు ఇవన్నీ తినండి, మంచిదని చెప్తున్నారు కదా. అంటే అక్కడ వాళ్ళు, జపాన్, అమెరికా వాళ్ళు ఫాలో అవుతున్న ఈ బ్లూ జోన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వినోవా, ఓట్స్ ఇలాంటివి ఉన్నాయి. మనకి ఇది సాంప్రదాయంగా మనకు వస్తుంది, మన జీన్స్లో ఉంది, మన పూర్వీకులు వాడింది కాబట్టి ఇది. సో
ఇలా తినండి అంటున్నారు. అయితే చికెన్లు మటన్లు లేకపోతే ఎట్లాగండి అంటారు. మటన్ పెద్దగా తినరు కానీ చికెన్ చాలా లైట్ తింటారు. వారానికి అది కూడా ఒక పూట 2 పూటలు. ఎక్కువ ఫిష్ అండి వీళ్ళు తీసుకునే వాటిలో ఎక్కువ ఫిష్ ఎంత అంటే అంత హెల్దీ కదా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దగ్గర నుంచి ఫిష్ లీన్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ అవసరమే. ఆ సన్నటి ప్రోటీన్ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సో ఇది వాళ్ళ అలవాటు తిండిలో ఎక్కువ. అలాగని మళ్ళీ మనం ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కదా, వాళ్ళు అలా తీసుకోవాలండి. అంటే ఫుడ్ విషయానికి వస్తే చక్కగా తాజాగా ఉన్నటువంటి పళ్ళ ముక్కలు, నట్స్ ఇలాంటివే ఎక్కువ తీసుకుంటారు. వేయించేసినవి, విపరీతంగా ఫ్రిడ్జ్లో పెట్టినవి ఇవి తీసుకోవాలి, గుర్తుంచుకోండి. అలాగే వీళ్ళు ఉపవాసం కూడా ఉంటారు, గుర్తుంచుకోండి. అంటే ఆ ఉపవాసానికి ముందు ఇంకొక విషయం ఉంది. 70% నిండిన వెంటనే ఆపేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చెక్ చేసి చూడండి. 70% నిండిన వెంటనే ఆపేస్తే ఇంకా కడుపుకి ఏ ఇబ్బంది ఉండదండి. ఛాయిగా అరించుకుంటుంది. రకరకాలైన క్యాన్సర్లు వగేరా ఇవన్నీ రావడానికి, ఆర్గాన్స్ పాడైపోవడానికి కూడా పీకల మొయ్య మెక్కడం అంటాను చూడండి, అదే కారణం. సో ఆ 70%ని కంట్రోల్ చేసుకోగలిగితే ది బెస్ట్ అండి. వీళ్ళకి ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే ఉపవాసం. వారంలో కనీసం ఒక్క పూటైనా ఉపవాసం చేయగలిగితే మంచిదండి. ఆ కడుపును అలా ఖాళీగా ఉంచితే మొత్తం సెట్ అయిపోతుంది, రిపేర్ చేసుకుంటుంది. జంతువులన్నిటికీ ఈ లక్షణం ఉంది. ఒక మనుషులు మానేసాం. ఆ మాత్రం తినకపోతే ఎలాగా, తిండి మానేస్తే ఎలాగా, వామ్మో ఈ పూట తినకపోతే ఏదైనా అయిపోద్దాం అనుకుంటాం. ఉపవాసం చేసిన తర్వాత రోజు చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో. చెక్ చేసుకోండి. కావాలంటే మరీ ఉండలేను అనుకునేవాడు కాస్త తేనె, నిమ్మరసం, ఏదైనా ఒక ఫ్రూటో, గ్లాస్ పాలో తీసుకోవచ్చు కదండి. అసలు అది కూడా తీసుకోకపోతే నష్టమేమీ లేదు. ఒక్క పూట అయినా ఖాళీగా ఉంచండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి అంటున్నారు కదండి, అది అలాగని విపరీతంగా కూడా చేసేయవద్దు. రెండోది ఆల్కహాల్ అండి. మ్యాక్సిమం దూరంగా ఉంటారు. ఒకవేళ తాగినా 1 లేక 2, వారానికి 1 లేక 2 సార్లు మాత్రమే చిన్న కప్పు తీసుకుంటారటండి, అంతే. అది కూడా వైన్ ఇలాంటివి తీసుకుంటారటండి. ఇది రెడ్ వైనే, గుర్తుంచుకోండి మరి. సో ఎందుకు అంటే ఆ వైన్ ద్వారా కూడా మేలు జరగాలి, యాంటాక్సిడెంట్లు శుభ్రంగా ఉండాలి, ఫుల్గా ఉండాలి అనుకుంటారు కదా, అందుకోసం అని చెప్పి ఆ రెడ్ వైన్ తీసుకుంటారు. అది కూడా లిమిటెడ్, గుర్తుంచుకోండి. అలాగే వీళ్ళందరికీ జీవితంలో ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటారండి. మనకేమో చాలా మందికి టార్గెట్ ఉండదు. కొంతమంది చూడండి, ఒరే వీడికి ఆరాటం ఎక్కువరా బాబు, వీడికి ఎంత ఉబలాటం ఎక్కువ అంటూ ఉంటాం. ఏది 70, 80, 90 కూడా ఆరాట పడుతూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఖాళీగా అయితే ఉండడు. అదండి టార్గెట్ అంటే. తప్పేమీ లేదు, అది ఇది పెట్టుకోవాలని లేదు. ఏదైనా కానీ మీకు నచ్చిన పనిని ఒక టార్గెట్గా పెట్టుకుంటే అది ఇన్స్టింక్ట్ కింద, కిల్లర్ ఇన్స్టింక్ట్ కింద పనిచేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుందండి. మీ బండి నడవడానికి అది ఇంధనంగా, మానసిక ఇంధనంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి జీవితంలో ఒక టాస్క్, ఒక టార్గెట్ ఏంటి, లైఫ్ టైం అచీవ్మెంట్గా ఒకటి పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేనైతే పెట్టుకున్నాను, తర్వాత చెప్తాను, మీరు కూడా పెట్టుకోండి దయచేసి. అలాగే సహజమైన జీవన శైలి ఉంటుందండి. శారీరక కదలికలు ఉండే జీవన శైలి ఉంటుంది. మాట్లాడితే రిమోట్లు పెట్టుకోవడం దగ్గర నుంచి, బయటికి వెళ్ళాలంటే బండి తీయడం, లేకపోతే కారు తీయడం, ఈ కదా నడక. ఎంత వీలైతే అంత నడిచేస్తారు, హాయిగా నడుస్తారు, బ్రహ్మాండంగా నడుస్తారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. గుర్తుంచుకోండి. ఇక తోట పనులు ఇలాంటివి ఉంటాయి చూడండి, క్లీనింగ్, డైలీ క్లీనింగ్ని కూడా ఒక అరగంట పెట్టుకుంటారండి. ఎందుకు? అది మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే ముందు పరిసరాలన్నీ క్లీన్గా ఉంటాయి, ఆ తర్వాత శరీరానికి కొంత పని ఉంటుంది కదండి. అది ఈ బ్లూ జోన్స్లో బతికే వాళ్ళని గమనిస్తే విపరీతమైన జిమ్ములకి వెళ్ళేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉండరండి. నడక ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ పెట్టుకుంటారు. ఇది వంట, తోట పని, చిన్నవి పండించుకోవడం, వ్యవసాయం, ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి. ఇక 6వ పాయింట్ వచ్చి ఒత్తిడి ఉండదండి. ఒత్తిడి ఉపశమనం అనేది అసలు మ్యాక్సిమం తీసేస్తారు. చక్కటి యోగా చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు. ప్రార్థన అండి. మనం కూడా మంచి గాయత్రి మంత్రం దగ్గర నుంచి చాలా ఉన్నాయి, అన్ని మతాల వాళ్ళకి ఉన్నాయి కదా. చక్కటి ప్రార్థన చేసుకుంటారు. ఇది నిద్రపోయే ముందు చేసుకుంటారు, ఉదయాన్నే చేసుకుంటారండి. నిద్రపోయే ముందు చేసుకునే ప్రార్థన హాయిగా నిద్ర పట్టేస్తుంది. 7-8 గంటలు పడుకుంటే ఎంత ఇమ్యూనిటీ అంటే అంత ఇమ్యూనిటీ కదండి. ఇంకా అలాగే ఉదయాన్నే లేచిన ప్రార్థన హాయిగా రోజంతా సాఫీగా బ్రహ్మాండంగా గడిపేస్తూ ఉంటుంది కదండి. సో ఒత్తిడిని ఆ రకంగా వాళ్ళు అధిగమించేస్తారు, గుర్తుంచుకోండి. ఆ తర్వాత కమ్యూనిటీ లివింగ్ చాలా బాగుంటుందండి. ఇరుగు పొరుగుతో బాగుంటారు. మన వాళ్ళేమో ఇంట్లోనే బాగోరు. సో ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఎప్పుడైతే పెట్టుకున్నామో చాలా పాజిటివ్ డెవలప్ అవుతుందండి. పాజిటివ్నెస్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ కమ్యూనిటీ యాక్టివిటీస్ కూడా వీళ్ళు పెట్టుకుంటారు, కమ్యూనిటీగా కలిసి ఉంటారు, చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు.
అలాగే కుటుంబం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. కుర్రాళ్ళ పని, ముసలాళ్ళ పని, పిల్లల పని చేసుకుంటూ కుటుంబంగా ఉండటానికే ట్రై చేస్తారు. ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టమైనా కానీ ఈ రకంగా చేస్తారు. ఇక చివరిగా వీళ్ళు మంచి నెట్వర్కింగ్ మెయింటైన్ చేస్తారు. బ్రహ్మాండమైన నెట్వర్కింగ్ని మెయింటైన్ చేస్తారు అందరితోనూ, అన్ని చోట్ల, వర్క్ ప్లేస్ కావచ్చు, ఇంట్లో కావచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళ జీవన శైలిలో భాగమైపోయినందువల్ల నూరేళ్ళు హాయిగా బతుకుతున్నారు. సో ఇదే రహస్యం అంటున్నారండి. ఇక్కడ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, దయచేసి కామెంట్లో పెట్టండి. ఇంకాస్త డీటెయిల్డ్ వీడియో పాయింట్ వైజ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఒక్కటి బాగుంటే అన్నీ బాగుంటాయి కదండి. అందుకే నేను దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.